శ్రీ కమలం వాసవి ఆలయ నిర్మాణానికి 5,18,116 రూపాయల విరాళం అందజేసిన గుడిశెట్టి శంకరయ్య గుప్తా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వైశ్య భవన్ వద్ద వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నిర్మాణానికి భారీగా విరాళం అందజేసిన గజ్వేల్ మండలం జారికామ వాస్తవ్యులు గుడిశెట్టి శంకరయ్య గుప్తా ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి, తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మాణం జరుగుతుందని, నేను సైతం ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతాను అంటూ ముందుకు వచ్చి భారీగా విరాళం 5,18,116 రూపాయలు అందజేసిన గుడిశెట్టి శంకరయ్య గుప్తా కుటుంబానికి అమ్మవారి దీవెనలు కలకాలం ఉంటాయని, ఆలయ నిర్మాణానికి విరాళం అందజేసేవారు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆలయం శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయమని అన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మన గజ్వేల్ మండల వాసవిలు సీనియర్ నాయకులు, వ్యాపారవేత్త గుడిశెట్టి శంకరయ్య గారు వారి జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించినటువంటి దాతృత్వం గల వ్యక్తి గుడిశెట్టి శంకరయ్య గారు. వాళ్ళ కుటుంబం కూడా మొదటి నుంచి కూడా ప్రజలతో మమేకమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు మన గజ్వేల్ ఆర్యవైశ్య ఆధ్వర్యంలో జరుగుతూ ఇక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి శ్రీకమలం వాసవి దేవాలయ నిర్మాణాన్ని వారు చూడడం జరిగింది. వారు ఆ దేవాలయ అభివృద్ధికై ఆ దేవాలయము ఒక అద్భుతమని తెలియజేసి వారు ఒక 5 లక్షల రూపాయల విరాళాన్ని కూడా ప్రకటించి ఆ అమ్మవారి సేవలో నేను సైతం అనే విధంగా వారు ముందుకు రావడం జరిగింది. వారికి ఆ జగన్మాత, ఆ వాసవి మాత కులదైవము అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇవ్వాలని, అలాగే వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారు ఎన్నో సమాజ కార్యక్రమాలు చేస్తూ మా నాచగిరి క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం, అలాగే వృద్ధాశ్రమం కూడా వారు బాధ్యత ఉన్నారు. అక్కడ వారు జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. హైదరాబాద్లో గాంధీనగర్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఒక మంచి పేరు గడించినటువంటి గుడిశెట్టి శంకరయ్య గారికి మా గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం తరపున, శ్రీకమలం వాసవి నిర్మాణ కమిటీ తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి మాత. ఈరోజు గుడిశెట్టి శంకరయ్య గారు గజ్వేల్కి సంబంధించి జిల్లా జారిగామలో ఉన్నటువంటి వాస్తవ్యులు, గజ్వేల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి. అతను హైదరాబాద్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి. అనుకోకుండా ఇక్కడికి వచ్చి ఈ యొక్క వాసవి మాత గుడిని చూపిస్తామన్న ఉద్దేశం కొద్ది తీసుకొచ్చి చూపించిందగానే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది మన స్టేట్లోనే ఇంత పెద్దది నేను చూడలేదు. అందుకే నా శాయశక్తులు నేను ఇచ్చేంత ప్రయత్నం చేసి నేను ఇస్తున్నా అని ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి 5 లక్షలు ఇవ్వడమే కాకుండా మీరు హైదరాబాద్ వస్తే ఒక మంచి వ్యక్తులను చూపిస్తా, ఇంకా మంది ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇది 5.5 కోట్లతో కూడినటువంటి ప్రాజెక్టు కాబట్టి ఎందరో దాతలు ఇస్తేనే ఇది ముందుకు వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక వ్యక్తిగా నేను సేవ చేస్తానని చెప్పడం గమనార్హం. అందుకే ఆయనకు నిజంగా మా వాసవి మాత నుంచి, గజ్వేల్ వైశ్యులందరి నుంచి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా.